हाय दोस्तों, मैं हूं अजय येरपकोंडा। आज मैं एक नए विषय को लेकर आपके सामने आया हूं। माँ मुझे आने दे पार्ट 2 भाषा की बात पढ़ाने के लिए। आप सब कैसे हों? आशा करता हूं आप सब सकुशल हो, स्वस्थ हो, सुरक्षित हो। పిల్లలు ఈరోజు మనం మా ముజే ఆనేదే భాష की बात గురించి చదువుకుందాం। ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి। बच्चों, शब्दार्थ आंगन द ओपन प्लेस विद इन द हाउस, वरंडा, आंचल एक्सट्रीम पार्ट ऑफ सारी चीर कोंगू, खुशबू फ्रैग्रेंस सुवासना, किलक ए साउंड ऑफ जॉय केरिंता, टुमक द एक्ट ऑफ वॉकिंग इन ए ग्रेस मैनर तप्पटडुगुल नडक, सन्नाट क्वाइट निश्शब्दम, बिखरना टू बी डिस्पर्स्ड वेदजल्लुट, पसारना टू स्प्रेड व्यापिंచుట, ఉద్దండత ఎరోగెన్స్ పొగరుబోతుతనం, సదీ సెంచురీ శతాబ్దం, పోంచునా టు వైప్ తుడుచుట, మాథా ఫోర్ హెడ్ నుదురు, సిల్వట్ క్రీజ్ వెంకిల్ ముడతలు, సిమటనా టు బి కంటైన్డ్ ముడుచుకొనుట, ధుల్నా టు బి వాష్డ్ శుభ్రపరచబడుట, అక్డీలా మిజాజ్ ప్రౌడ్ మేనర్ గర్వ స్వభావం, रूखीला एहसास टफ फीलिंग कठिना अनुभूति, झर नॉन स्टॉप शवर निरंतरम कुर्युटा, थपेड डैशिंग ऑफ वेव्स अलल दెబ్బ, सीप ऑयस्टर शेल ముత్యపు చిప్ప, కిస్సా స్టోరీ కథ, చటక్ డీప్ కలర్ రంగుతో కూడిన, కోర్ ఎడ్జ్ కొన, చిప్కానా టు స్టిక్ అతికించుట। छात्रों, प्रश्नोत्तर। माँ मुझे आने दे कविता समाज की किस స్థితి के बारे में बताती है? माँ मुझे आने दे అనే కవిత సమాజంలో ఉన్నటువంటి ఏ పరిస్థితిని గురించి తెలియజేస్తుంది? माँ मुझे आने दे कविता समाज की स्त्री के प्रति उपेक्षा की भावना दर्शाती है। स्त्री पुरुष सिक्के के दो पहलू हैं। माँ मुझे आने दे అనే కవిత సమాజంలో ఉన్నటువంటి స్త్రీ పట్ల నిర్లక్ష్య స్వభావాన్ని తెలియజేస్తుంది। స్త్రీ పురుష సిక్కే కే దో పహలు हैं। స్త్రీ మరియు పురుషుడు ఒక నాణానికి రెండు బొమ్మ బొరుసు లాంటి వారైతే, సిక్కేకే ఏక్ తరఫ్ సంఖ్య और दूसरी तरफ చిత్ర होता है। ఒక నాణానికి ఒకవైపు నంబర్ ఉంటుంది, సంఖ్య, ఇంకొక వైపు చిత్రం ఉంటుంది। కింటు సిక్కే కా మహత్వ సంఖ్య సే హీ హోతా హై। కానీ ఆ నాణం యొక్క విలువ అనేది నంబర్ను బట్టే తెలుస్తుంది। ఉసీ ప్రకార్ స్త్రీ కా భీ మహత్వ హై। అదేవిధంగా స్త్రీ గొప్పతనం కూడా ఉంది। यदि स्त्री ना हो तो पुरुष का जन्म कैसे होगा? ఒకవేళ స్త్రీ లేకుంటే పురుషుని యొక్క జన్మ సాధ్యమవుతుందా? ఎలా అవుతుంది? పురుష पैदा ही नहीं हो पाएगा। అసలు పురుషుడు జన్మించలేడు కదా। इस बात को समाज में रहने वालों को समझना अत्यंत आवश्यक है। ఈ విషయాన్ని సమాజంలో ఉండేటువంటి మనుషులు అర్థం చేసుకోవడం చాలా అవసరం। दूसरा प्रश्न, भ्रूण हत्या एक सामाजिक मानवीय अपराध है, अपने विचार लिखिए। భ్రూణ హత్య అనేది అంటే గర్భస్థ దశలో ఉండేటువంటి పిండాన్ని అబార్షన్ చేసి చంపడం అనేది ఒక మానవీయమైనటువంటి సామాజికమైనటువంటి అపరాధం। దీనిపైన మీ అభిప్రాయం? స్త్రీ जन्म से लेकर मृत्यु तक वेद काल से आज तक स्त्री की कथाएं पुरुषों के వ్యక్తిత్వ అహంకారం से दबी हुई ही दिखाई देती है। ఇప్పుడు మనం చూసినట్లయితే స్త్రీ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు, వేదకాలం నుంచి ఇప్పటి కాలం వరకు కూడా స్త్రీల యొక్క కథలు అనేవి పురుషుల యొక్క వ్యక్తిత్వము అహంకారం చేత అవి వాళ్ళ యొక్క జీవితాలు అనేవి అణచివేయబడ్డాయి। इसका कारण यह है कि पुराणों में दिखाए गए సతీత్వకి భావన। దీనికి ముఖ్య కారణం ఏంటంటే పురాణాలలో చెప్పబడినటువంటి సతీ సహగమనం, సతీత్వ భావన అంటే సతీ సహగమనం, భర్త చనిపోతే భర్తతో పాటు స్త్రీ చనిపోవాలి, భార్య కూడా చనిపోవాలి అనేటువంటి భావన, పతివ్రతాకి భావన, పాతివ్రత్యం అనేటువంటి భావన వల్ల, और सीता जैसी नारी के उदाहरण पर यानी चलना, సీత లాంటి స్త్రీ ఆమె ఉదాహరణ చేసుకొని ఆమెలాగా ఉండాలి, ఆమెలాగే నడుచుకోవాలి అనేటువంటి ఒక భావన,
इन सभी कारणों से स्त्री को कमजोर और मजबूर बना दिया है. వీటన్నిటి కారణాల వల్ల స్త్రీని ఒక అంటే బలహీనమైన దానిగా, మజ్బూర్ అంటే బలహీనురాలిగా చిత్రీకరించడం జరిగింది. ఆజ్ भी ऐसा ही समझा जा रहा है. ఈరోజు కూడా అదే విధంగా చూస్తున్నారు. స్త్రీ మా హై, బహన్ హై और పత్ని హై. స్త్రీ అంటే ఎవరు? ఒక తల్లి, ఒక సోదరి మరియు ఒక భార్యగా కూడా ఉంది. इन तीनों की भूमिका निभाते हुए स्त्री पुरुष को हर प्रकार का सुख उपलब्ध कराने का निरंतर प्रयास करती ही रहती है. ఈ ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా ఈ మూడు పాత్రల్ని కూడా పోషిస్తూ స్త్రీ పురుషునికి అన్ని రకాల సుఖాలను అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. इस बात को न समझकर భ్రూణ హత్య करना एक सामाजिक और मानवीय अपराध है. మరి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఈ భ్రూణ హత్యలను చేయడం అంటే గర్భస్థ దశలోనే పిండాన్ని చంపివేయడం సామాజిక పరమైనటువంటి, మానవీయమైనటువంటి తప్పిదంగా మనం గమనించాలి. बच्चों, भाषा की बात, पर्यायवाची शब्द लिखिए. खुशबू और इसका पर्यायवाची शब्द हैं सौरभ, महक, सुरभि, सुगंधी. समुंदर, इसका पर्यायवाची शब्द सागर, जलधि, पयोधि, समुद्र. और तीसरा क्या है? दंभ, अहंकार, गर्व, घमंड, अभिमान. वचन बदलिए. सदी, सदियाँ, मोती, मोतियाँ, किस्सा, किस्से. तीसरा, विग्रह करके समास पहचानिए. मोती, सीपी. और इस शब्द को मोती विग्रह करने से मोती और सीपी कौन सा समास है? द्वंद्व समास. माता पिता, माता और पिता द्वंद्व समास. दूध दही, दूध और दही द्वंद्व समास. चौथा, ता प्रत्यय का प्रयोग समझिए. उद्दंडता, इसमें क्या है? ता जोड़ने से उद्दंड, ता जोड़ने से क्या हुआ? उद्दंडता हुआ. विशेष, विशेषता. कोमलता, और कोमल को ता जोड़ने से कोमलता हुआ. मधुरता, मित्रता, क्रूरता, कठोरता, सफलता. पांचवा, कविता से 3 भाववाचक संज्ञा ढूंढकर लिखिए. माँ मुझे आने दे कविता से इसमें भाववाचक संज्ञाएं हैं, उसे ढूंढकर लिखने से कौन से भाववाचक संज्ञा शब्द हैं? खुशबू, रोशनी, हरियाली, उद्दंडता. छठवीं, ईला प्रत्यय वाला शब्द लिखिए. ईला मूल शब्द को ईला प्रत्यय जोड़ने से बने हुए शब्द. रूखीला, अकड़ीला, चटकीला, चमकीला, ये सारे शब्द ईला प्रत्यय जोड़ने से बने हुए शब्द हैं. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏదైనా సలహాలు ఇచ్చేది ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మరియు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి సలహాల ద్వారా మంచి వీడియోలు తయారు చేయడానికి సహకరిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అజయ్ ఎర్రపగొండ. థ్యాంక్ యూ.